కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలో బీజేపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుండి సస్పెన్షన్ చేయడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ బడ్జెట్ సమావేశాల అసెంబ్లీ సెషన్స్ లో భాగంగా బీజేపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీస్తారో అనే భయంతో బీజేపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ మొదలైన కొద్దిసేపటికే సస్పెండ్ చేయడం సిగ్గుచేటు అన్నారు. ప్రస్తుతం ఉన్న 3 ఎమ్మెల్యేలకే ఇంత భయపడితే రానున్నది బీజేపీ ప్రభుత్వం అని గుర్తు చేశారు. ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడంపై సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. ముఖ్యమంత్రి డౌన్ డౌన్ అని నినాదాలతో హోరెత్తించారు. సభ స్టార్ట్ అయిన 10 నిమిషాలకే బీజేపీ ప్రభుత్వం నుంచి గెలిచి 3 ఎమ్మెల్యేలు ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళు ఏమన్నా ప్రశ్నిస్తారన్న భయంతో వాళ్ళని ముందే వాళ్ళని బయటకు పంపడం జరిగింది. ఇలా చేయడం వల్ల కేసీఆర్ని ప్రశ్నించే వాళ్ళు సభలో ఉండరు, మా ఇష్టానుసారంగా మేము చేసుకోవచ్చు అన్న ఒక దురుద్దేశంతోనే కేసీఆర్ గారు బీజేపీ ఎమ్మెల్యేలను బయటకు పంపడం జరిగింది. నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో భారతీయ జనతా పార్టీ యొక్క ఎమ్మెల్యే అభ్యర్థులను ఏ విధంగా అయితే సస్పెండ్ చేయడం జరిగిందో అది ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనంగా భావిస్తున్నాం. అలాగే ఒక గవర్నర్ గారి ప్రసంగం లేకుండా బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది మన భారతీయ రాజకీయ చరిత్రలోనే ఇది మొదటిసారి సిగ్గుచేటది. మనకు రాజ్యాంగంలో ఎక్కడైనా కూడా భారత రాజ్యాంగంలో ఎక్కడైనా కూడా ఒకే రాజ్యాంగం నడుస్తుంది, కానీ మన కేసీఆర్ రాజ్యాంగం వాళ్ళ ఇంతకుముందు కల్వకుంట్ల రాజ్యాంగం నడిపిస్తున్నాడు. ఇక్కడ అది చాలా మనకు అవమానీయకరం. ప్రజలందరూ కూడా దీన్ని గ్రహించాలని మేము కోరుతున్నాము. అలాగే నిన్న ఏదైతే భారతీయ జనతా పార్టీ మా యొక్క అభ్యర్థులను నిన్న సస్పెండ్ ఎలాగైతే చేయడం జరిగిందో కేవలం అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయిన 10 నిమిషాల్లోపే వాళ్ళని సస్పెండ్ చేసి అంతేకాకుండా అసెంబ్లీ గేట్ బయట వరకు నెట్టి వేయడం జరిగింది. అది ఎంతటి అవమానకరం అంటే దీని విషయంలో పోలీసు వాళ్ళు కూడా సిగ్గుపడాల్సిన విషయం మేము కానీ భావిస్తున్నాము. ఎందుకంటే ఇలాంటి చర్యలు ఎప్పుడు కూడా వాళ్ళు ఇంతకుముందు చేయొద్దు. ఇక దీని విషయంలో ఇప్పటి నుంచి సీరియస్గా ఉంటుంది భారతీయ జనతా పార్టీ. ఇప్పటి నుంచి హెచ్చరిస్తున్నాం కేసీఆర్ గారికి, నీ యొక్క అంత్యం మొదలైంది, ఇప్పటి నుంచే పతనం మొదలైంది, ఇక్కడ స్టార్ట్ అయింది అనుకోండి, ఖచ్చితంగా రేపు రాబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే. అప్పుడు మీ యొక్క అంతు చూడడం జరుగుతుందని మేము హెచ్చరిస్తున్నాము.